BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆల్విన్ కాలనీలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పోలీసులు ల్యాండ్ డీలింగ్స్ లో బిజీగా ఉన్నారని ఆరోపించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. కాకినాడ జిల్లా జగంపేటలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. రఘునాథపల్లి మండలంలో ఆర్సీబీ రోడ్డు పనులను పరిశీలించిన జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపును జాగ్రత్తగా చేపట్టాలన్న హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. శేర్లింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ ఆధ్వర్యంలో మంగళవారం డివిజన్లోని శ్రీ గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు బట్టలు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. కనీసం పండుగ సమయంలో ముస్లిం సోదరులకు త్రాగునీరు కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్లో మా ఇన్ఛార్జ్ సతీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇలా ఇఫ్తార్ విందు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దగా ముస్లింలకు రంజాన్ పండుగ వస్తే ఆడపిల్లలకు బట్టలు ఇచ్చి మగపిల్లలకు బట్టలు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. అది కూడా ఈ రోజున రద్దు చేశారు. ఇమాములకు 10,000 ఇస్తామని చెప్పి, మోజన్లకు ఇస్తామని చెప్పి అది మోసం చేశారు. ముస్లిం సోదరులను పవిత్రంగా ఈ మాసం రంజాన్ మాసంలో వాళ్ళు ఉర్దూ రకంగా చేస్తూ ఉంటే వాళ్ళకి నీళ్ళు. నేను ఎన్టీఆర్ నగర్లో ఒక మసీదుకు స్థలం ఇవ్వడం జరిగింది. పక్కకు ఉన్నటువంటి 2 ఎకరాల ల్యాండ్ ఆ రోజున 2 ఎకరాల ల్యాండ్ ఈదిగా గీయడం జరిగింది. 5 ఎకరాల ల్యాండ్ ఆ రోజున మనము హిందూ గ్రేవ్గార్డు, ముస్లిం గ్రేవ్గార్డు, క్రైస్తవ గ్రేవ్గార్డులకు ఆ రోజు చేయడం జరిగింది. అది కూడా ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి ముస్లిం సోదరులందరినీ కూడా రాజకీయాన్ని ఉపయోగించుకోకుండా వాళ్ళకున్న హక్కులను దీంట్లో మీరందరూ పాల్గొనేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ స్కీమ్లన్నీ కంటిన్యూటీ జరుగుతాయి. ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు ఈ మాసంలో వాళ్ళు సంతోషంగా ఉండాలా, ఎదుటి వాళ్ళని కూడా సంతోషపరచాలన్నదే అల్లా అభిమానం. కాబట్టి అందరికీ కొద్ది రోజులనే రంజాన్ ఉంది కాబట్టి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో మాట్లాడుతూ పోలీసులు ల్యాండ్ డీలింగ్స్ లో బిజీగా ఉన్నారని, పలు పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు నడుస్తున్నాయని, అందుకే రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరుగుతోందని విమర్శించారు. So the crime is increasing because most of the police stations are busy with land dealings and solving land disputes and clearing all land issues, sir. ये इस वजह से ऐसा हो गया है सर. पुलिस स्टेशन में पब्लिक का काम नहीं हो रहा है, वुमेन के ऊपर जुल्म के ऊपर नहीं हो रहा है, किडनैपिंग पे नहीं हो रहा है, चोरी पे नहीं हो रहा है. पुलिस स्टेशन में अगर कुछ होता है सर, लैंड डीलिंग बस. కాకినాడ జిల్లా జగ్గంపేటలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు జగ్గంపేట పోలీసులను అభినందించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కాలుతూ ఉంటాడు, మాట్లాడుతున్నా ఎదురోడితోటి ఏమవుతుందో చూస్తాడా. ఇటువంటి చర్యలు చాలా దురదృష్టకరం. అవి చేయకూడదు అని చెప్పి పోలీస్ శాఖ తరఫున బాధ్యత గల ప్రజా శిక్షించబడతారు. దానికి పూర్తి ఫ్రీడమ్ పోలీస్ శాఖ మాత్రం
మీ ప్రజాప్రతినిధిగా నేను ఇస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పే ఆంక్షల్లో ఏ ఆంక్షనే మీరు జమదాటిన వాళ్ళు వేసేటటువంటి శిక్షకు మాత్రం మోటార్ సైకిల్పై ఇద్దరి కంటే ఎక్కువ ఎక్కకూడదు. ఫ్రీగా డ్రైవ్ చేయాలనుకుంటే ఇద్దరు కాదు, ముగ్గురు ఆడోళ్ళు ఎక్కించుకుని వెళ్తున్నారు. మగోళ్ళ మాటకే ముగ్గురు ఆడోళ్ళు ఎంత ధైర్యంగా ఎక్కేస్తున్నారో వాళ్ళు యాక్సిడెంట్. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి గ్రామ శివార్లో జరుగుతోన్న ఆర్సీబీ రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించడంతో పాటు పలుగు పారా చేతపట్టి కూలీలతో కలిసి పనిచేశారు. భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపును పగలు మాదిరిగానే రాత్రి వేళల్లోనూ జాగ్రత్తగా తరలించే విధంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యసారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు అధికారులతో కలిసి భద్రకాళి చెరువు మట్టి తరలింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ చెరువు మట్టి తరలింపులో రాత్రి వేళ కూడా ఎక్కువ ట్రిప్పులు వెళ్లే విధంగా చూడాలన్నారు. పూడిక మట్టిని తరలించేందుకు చెరువులో మరిన్ని అంతర్గత రహదారులు ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్పోర్ట్లో చాలా పడుతుంది. అంటే ఫస్ట్ సెకండ్ భద్రకాళి టెంపుల్ అట్లా తిరుగుతుంది. బీసీ సప్లై బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్ చర్చిలో ప్రవీణ్ షరోన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డీఓ హరికృష్ణ, ఏసీపీ రవికుమార్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నారు. తలసేమియా, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు నిత్యం రక్తం అవసరం ఉంటుందని, రక్తం నిల్వ చేయాలంటే ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలన్నారు. రక్తదానం చేసిన వారికి నిర్వాహకులు ప్రశంసా పత్రాలు అందించారు. దాదాపు 14 నుంచి మేము కల్వరి మినిస్ట్రీస్ నుంచి మా యొక్క బట్టలు, భోజనాలు, కార్యక్రమాలు ఎవ్రీ టైం చేస్తుంటాం. స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, అంటే పేద ప్రజలకి మా వంతు మేము ఈ క్యాంపు ప్రతి ఇయర్ చేయడానికి ఒకటి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేక సహకారాలు అందించాం, ఎక్కువ అందిస్తామని ఈ క్యాంపుని విజయవంతం అవడానికి దేవుని కృప, అందరి యొక్క అధికారులు, అందరి సహకారం, అందరూ కూడా సహకరించారు. మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తున్నాం. మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుత్బులాపూర్ బీజేపీ 131వ డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నికైన కట్టా కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి డివిజన్ అధ్యక్షుడిగా నియమించినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, ఎంపీ ఈటెల రాజేందర్కు ధన్యవాదాలు తెలిపారు. పేద ప్రజల తరఫున తాను పోరాడతానని అన్నారు. 131 డివిజన్ అధ్యక్షునిగా నన్ను నియమించినటువంటి కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంటు ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ గారికి, అదేవిధంగా నాకు సపోర్ట్ చేసిన బీజేపీ నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గతంలో బీజేపీ పార్టీలో
గిరిజన మోర్చా నాకు ఈ అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 131 డివిజన్లో చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మరి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఉన్నది. అనేక అబద్ధాలతోటి చెప్పుకుంటూ వాళ్ళకి మాయమాటలు చెప్పి ఈ యొక్క హైడ్రా విషయాన్ని తప్పుదోర పట్టించడం కోసమై పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క సమస్యల మీద పోరాడతామని మనం చేసుకుంటున్నాం. 2 దశాబ్దాలుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కొప్పుల రాజశేఖర్ను ఉస్మానియా మెడికల్ కాలేజ్ వైద్యులు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ కోటి ఉస్మానియా మెడికల్ కాలేజ్లోని అల్యూమిని బిల్డింగ్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ, స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమదేవి పాల్గొని డాక్టర్ కొప్పుల సేవలను కొనియాడారు. వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఈ మధ్య కాలంలోనే నియమితులైనటువంటి ఇవాళ కార్యక్రమం అంతా రివర్స్ మెకానిజంలో వస్తున్నట్టు. అందుకే వారిగా ఉండి ఆర్ఎస్ఎస్ లాంటి అరగలేని स्वामी विवेकानंद जी ने कहा है कि, और मैं मानता हूं कि लोग कहते हैं कि चिकित्सक दूसरा भगवान है, तो हम कहते हैं चिकित्सक दूसरा भगवान नहीं, स्वयं परमात्मा, उसको हमें ज्ञानी बनाना है. कोई दरिद्र है यानी कमजोर है, वो हमारा नारायण है, दरिद्र नारायण. अभी जो यहाँ की एल्युमिनियम जो भी एसोसिएशन है, हमारे डॉक्टर बंधु है, और दूसरा था स्वच्छ भारत. मैं सौभाग्य से मोदी जी के चुनाव में उस समय वाराणसी था, पूर्वी बाद में मुद्दा बन गया. अब आपको देश भर के अंदर कोई सड़क किनारे टॉयलेट करते हुए लोग नहीं मिलेंगे. మహేశ్వర నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ గురంగూడ గ్రామంలో లియో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు మగ్గం వర్క్, టైలరింగ్, బ్యూటిఫికేషన్ తదితర ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లలిత, వైస్ చైర్మన్ జ్యోతి, మాజీ కార్పొరేటర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మేము లియో కేర్ ఫౌండేషన్ తరపు నుంచి నేను ఫౌండర్ అండ్ జ్యోతి కో ఫౌండర్. అండ్ మేము ఇది లియో కేర్ ఫౌండేషన్ అనేది మహిళా సాధికారత ప్రోగ్రామ్స్ కోసమని స్థాపించాము. ఇది ఆగస్ట్ 14, 2021లో పెట్టాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 500 మంది ఉమెన్ని ట్రైన్ సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేయాలి అనేది కూడా మేము పూర్తిగా నేర్పిస్తాం, A to Z. అంతేగాని జస్ట్ ఆల్ఫాబెట్స్ చేసి వదిలేయకుండా, అంటే జస్ట్ నేర్పించేసి వదిలేయకుండా వాళ్ళకి ఉపాధి కల్పించటం, వాళ్ళని ముందుగా ఎదుర్కొనే ఆటుపోట్లని ఎలా అధిగమించాలి అవి కూడా నేను ఒక 7-8 లొకేషన్స్లో చేశాము. లైక్ మీర్పేట్, కొంగర్కలాం, ఫస్ట్ కొంగర్కలాంతో స్టార్ట్ చేసాము. అక్కడ కార్పొరేటర్ మాకు చాలా ముందు నుంచి కూడా చాలా హెల్ప్ చేశారు ఆయన కూడా. సో కొంగర్కలాం తర్వాత మీర్పేట్ ఒకటి, బోడుప్పల్ ఒకటి ఉపయోగించుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలనేదే లియో కేర్ ఫౌండేషన్ విజన్ అన్నమాట. సో దానికి మీరందరూ కూడా సహాయం చేస్తారని సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో ఈ 17న జరిగిన మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నేత చక్రయ్య గౌడ హత్య కేసులో సొంత కూతురు, అల్లుడితో సహా 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో గల రాజకీయ ఆధిపత్యం, వర్గ విభేదాలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. చక్రయ్య గౌడ్కి మొత్తం 5 కుమార్తెలు ఉంటే 4 కుమార్తెలను ఒకే విలేజ్కి ఇవ్వడం జరిగింది. పెద్ద కుమార్తెని ఊర్లోనే ఇవ్వడం జరిగింది. కనకటి స్వరూప, వాళ్ళ భర్త పేరు ఉప్పలయ్య, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రెండవ కుమార్తె వేరే ఊరికి ఇచ్చినారు, వాళ్ళు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మూడవ కుమార్తె కనకటి సునీత, వాళ్ళ భర్త పేరు కనకటి వెంకన్న. A1 ఈ ఆధిపత్యం కోసం ఎవరైతే ఈ ప్లాన్లో ప్రధాన ముద్దాయి ఉన్నాడో కనకటి వెంకన్న. అదేవిధంగా చివరి కుమార్తె, 5వ కుమార్తె మనకు కనకటి కళ్యాణి, వాళ్ళ భర్త పేరు లింగయ్య.
వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్, అంటే మొత్తం 3 అల్లుళ్ళు 3 కుమార్తెలు ఇన్వాల్వ్ అయినారు. ఇది ఆస్తి తగాదాల కోసం కాదు, విలేజ్లో తమ యొక్క సుప్రమసీ కొనసాగుతలేదు. ఈవెన్ మేమందరము, ఎందుకంటే కనకటి వెంకన్న అనే అతను గతంలో మండలంలోనే ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి వ్యక్తి. విలేజ్కి వచ్చేసరికి వాళ్ళ మామ మెంచు చక్రయదే నడుస్తుంది, ఇతను అడ్డు తొలగిస్తే నాకు ఎలాంటి తిరుగుండదు అనేటువంటి ఒకే ఒక రీజన్. బీహార్ ఫౌండేషన్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో బీహార్ దివాస్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో సందడిగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా వేడుకలు ప్రారంభించారు. నగరంలో స్థిరపడిన ప్రముఖ బీహారీలను ఘనంగా సత్కరించారు. బీహారీ వలస జీవులను ప్రపంచవ్యాప్తంగా ఒకచోట చేర్చి వారి సంస్కృతి, వ్యాపారం, ప్రతిభను ప్రోత్సహించి బీహార్ రాష్ట్రాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశమని ఫౌండేషన్ ప్రతినిధి ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. ऑर्गेनाइजिंग कमेटी चेयरमैन श्री मुनींद्र जी का सम्मान कर रहे हैं। तालियों के साथ स्वागत। इस मौके को आप उत्साहित करें। श्री मुनींद्र जी भारतीय वन सेवा के रिटायर्ड अधिकारी और सामाजिक तौर पर बेहद तत्पर, आत्मीय, सब लोगों से बेहद मिलनसार तरीके से मिलना जुलना। सुधीर ठाकुर सब बिहार के हैं और ऐसे लोग हैं जो हमें प्रेरित करते हैं और हमें हमारे बिहारी होने पर गर्व का एहसास कराते हैं। तालियों के साथ स्वागत करें और हमें प्रोत्साहित करते हैं कि हम समाज के लिए कुछ कर सकें। माननीय मुख्य अतिथि और माननीय ऑर्गेनाइजिंग कमेटी चेयरमैन श्री मुनींद्र जी के हाथों हम उनका सम्मान करेंगे और साथ में वाइस चेयरमैन हरिनाम सिंह जी और सेक्रेटरी साहब उत्तम कुमार यादव जी भी हैं मंच पर। तो ममता सिंह जी, इनका बड़ा शिक्षा क्षेत्र में योगदान है, तो जाहिर में है और हैदराबाद में लोगों से हमेशा मिलते जुलते रहते हैं, खासकर सामाजिक कार्यों में उनका बड़ा योगदान रहता है। रतेश जी बहुत ही मृदुभाषी। అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి గ్రామానికి చెందిన పరపేట గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. త్రాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్న అధికారులు నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టినా ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా వాటర్ ట్యాంకును ప్రారంభించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆఫీస్ దగ్గరకు వచ్చాము. మాకైతే వాటర్ ట్యాంక్ అయితే కట్టారు కానీ అదైతే ఇప్పటి వరకు ప్రారంభించలేదు. వాటర్ సమస్య ఎక్కువ ఉంది. మా ఇంట్లో చంటి పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం వాటర్ గురించి. మేము ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నాము. వేసవికాలం వచ్చిందంటే ఒక చుక్క వాటర్ కూడా రాదండి. మా వాటర్ సమస్యను మీరు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాది వన్నెచింతలపూడి అండి, పరపేట. నా పేరు విజయలక్ష్మి. మీరే వాటర్ ట్యాంక్ కట్టారండి కానీ దాన్ని ప్రారంభించలేదండి. మాకు మీరు ఎలాగైనా సరే వాటర్ పెంచాలి. మాది ట్యాంక్ లేదు, ఏమీ లేదు. 3 రోజులు సాధారణ నీళ్ళు అట్లా ఇలా చేస్తున్నారండి. పేషెంట్లు కూడా పట్టించుకోవట్లేదు. అలా చేస్తున్నారండి బాబు. మన పంచాయతీ పేషెంట్ గారండి మా పని కోసం అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఎక్కడికి తెచ్చాను ముసలిదాన్ని, చచ్చిపోతాను. ఎక్కడికి వెళ్ళను, కాళ్ళు కాదు నల్లేను బాబయ్య. అదేండి మీరేం చేస్తారా? మీ పరిష్కారం చేయండి, మాకు మీరు చక్కగా చేసేయండి. అంతకంటే ఏమీ కాదు మాకేం కూడా. కరీంనగర్లో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీం మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు దోపిడీ దొంగలేనని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనుసన్నల్లోనే రాష్ట్రంలో అధికారం కొనసాగించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ను విమర్శించే స్థాయి చెల్లా హరిశంకర్కు లేదన్నారు. చెల్లా హరిశంకర్ గారు నగర అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి పొన్నం ప్రభాకర్ గారు 15 నెలల్లో ఏం చేసినారని అడిగినందుకు నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ 2 దోపిడీ దొంగలే. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసుకుంటూనే కాలం వెల్లదీసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ
కనుసంధానంలోనే తెలంగాణ రాష్ట్రం అధికారం కొనసాగించింది. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలు మోసం చేసుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటూ కొనసాగించారు. కరీంనగర్ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చెల్లహాలు ఇంటి నిర్మాణాలు చేసినారని ఒప్పుకున్నట్టే స్మార్ట్ సిటీ పేరుతో అభివృద్ధి ముసుగులో కరీంనగర్ను అవినీతి కరీంనగర్గా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వందే. ఈరోజు మంత్రి పున్నం కనీసం ఇవి కూడా మీరు చేయలేకపోయినారు. మీరు పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినట్టయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ఎంతో స్థాయిలో చేసినారు. కానీ సంవత్సరంలోనే మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన హామీ ఇచ్చినారు నిరుద్యోగులకు, అది నెరవేర్చలేదు. కాలాధన్ తీసుకొస్తా అని మీరు అధికారంలోకి వచ్చినారు, కానీ కాలాధన్లో కూడా మీరు తీసుకురాలేదు. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు మీరు ఇస్తా అని ఇచ్చిన హామీ కూడా మీరు ఇవ్వలేదు. అందుకోసమే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దోపిడి దొంగలని దీనికి నిదర్శనమని నేను చెప్తున్నాను. యూత్ కాంగ్రెస్ మొహమ్మద్ కంచి పీఠాధిపతి స్వాములు శ్రీకాళహస్తికి విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి స్వామిల ఆశీర్వాదం తీసుకుని వేద పాఠశాల ఏర్పాటుపై సూచనలు తీసుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో 27న నిర్వహించే ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్ కుతుబుద్దీన్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందును బీఆర్ఎస్ స్టేట్ లీడర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. आरसीपुरम ईदगाह में जो है 27 थर्ड के दिन जो है बीआरएस स्टेट लीडर आदर्श रेड्डी के जानिब से तमाम रोज़दारों की दावत है. आप सब लोग जो है ना इस दावत में शिरकत करें और इस दावत को जो है ना सक्सेसफुल करें, क्योंकि ये इफ्तार पार्टी जो है ना हिंदू मुस्लिम सिख ईसाई गंगा जमुना तहजीब की तहजीब मिलेंगे, अरे भले करेंगे. हिंदू मुस्लिम एक है बोले ऐसा इनको एक जाहिर चीज़ है, क्योंकि गंगा जमुना तहजीब भी जो है ना एक हमारे हिंदुस्तान में जो है ना एक मिसाल है. और इफ्तार की दावत करेंगे और इस दावत को हम तमाम मुसलमान जो है ना इफ्तार करके जो है ना इसमें जो है सक्सेस करके जो है ना उनको एक गिफ्ट के तौर पे जो है ना कि हम सब एक है, हमारा हम हिंदू मुसलमान सब एक है बोले ऐसा एक मिसाल बन के जो है ना हम ये करेंगे. शुक्रिया. శ్రీకాళహస్తి బహదూర్పేటలో గల నల్లగంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. పటాంచెరు నియోజకవర్గం భానూర్ గ్రామ పరిధిలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి మల్లన్న దేవాలయంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో స్వామికి గంపల పండుగ నిర్వహించారు. ఒక్కో కళాకారుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఇంకా వారికి మాటిచ్చినాం, గత 2 సంవత్సరాల కింద మాటిచ్చినాం. ఈ సంవత్సరం పూర్తయి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు జాతర జరుగుతుంది. మరి సాయంత్రం బోనాల కార్యక్రమం ఉన్నది. ఈరోజు అన్నదానం ఎంతమందికి చేస్తున్నావు? అన్నదానం మా మిత్రుడు మన ఎర్రోల విఠల్ పెంటయ్య కలిసి అన్నదాన కార్యక్రమం వారు చేస్తున్నారు. ఈరోజు మన మల్లన్న జాతర కార్యక్రమం జరిగేది ఉంటే అనివార్య కార్యక్రమం జరగలేదు కాబట్టి ఈసారి భారీ ఎత్తున మరి వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇళ్ళముడి కట్టించి మళ్ళీ 2 తారీఖు నాడు విగ్రహ ప్రతిష్టాపన, గణస్తంభం ప్రతిష్టాపన బ్రాహ్మణోత్సవంతో ఎంత చక్కగా జరిపించడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఎల్లమ్మ తల్లి మళ్ళా వారు
కుర్మల్లో కట్టించిన కానీ నిజంగా చెప్పాలంటే ఊరి దేవత. కుర్మల్లో పేరు ఉంటుంది కానీ అమ్మవారి ఎల్లమ్మ ఊరి దేవత, అందరి దేవత. అందరినీ సల్లంగా చూడాలని, మళ్ళీ అదే విధంగా ఈ గుడి నిర్మాణం చేసిన వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా, కుటుంబ ఫ్యామిలీ అందరూ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆల్విన్ కాలనీలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పోలీసులు ల్యాండ్ డీలింగ్స్ లో బిజీగా ఉన్నారని ఆరోపించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. కాకినాడ జిల్లా జగంపేటలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. రఘునాథపల్లి మండలంలో ఆర్సీబీ రోడ్డు పనులను పరిశీలించిన జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపును జాగ్రత్తగా చేపట్టాలన్న హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.